ఇగో పల్లెటూర్లలో మొగడికి పెళ్ళకు కయ్యాలైనా అనుకో ఏం లేదన్నా గానీ ఒక 2-3 రోజుల దాకా మాట్లాడుకోరు. ఏది అవసరం ఉన్నా గానీ పోరన్లను విలాలా వాళ్ళకెప్పాలా. ఇక పెళ్ళకి ఏమన్నా అవసరం ఉందనుకో ఎట్లా ఎత్తా తెలుసా, వారు కూడా గడ 500 ఎడకొచ్చిన 5 రోజులు ఇయ్యమంటారా, ఇచ్చేత్తా తీసుకున్నప్పుడు సౌ ఉంటది కానీ ఇచ్చేటప్పుడు సౌ ఉండదా, ఎన్నొద్దులు ఆ అక్క ఊకే నాకు అడుగుతుంది ఇజ్జతే పోతుంది, ఇటు ఇయ్యమని ఇచ్చేత్తా అని అంటారు. పక్కకే ఉంటాడు మొగాడు కానీ మాట్లాడతామా మాట్లాడం. ఇక పిల్లలు ఉంటే ఇట్లా ఎత్తాం. ఇక పిల్లలు స్కూల్కి పోయారనుకో ఎట్లా ఎత్తాం తెలుసా, ఇగో గిటు ఓ మనిషి నీకే శక్తిన పడతలేదు. అక్కడ గ్రూప్ లా 1500 ఇయ్యాల, వాళ్ళు కట్టెత్తరట దానికి అది అలుగుతుర్రు ఇయ్యు, మళ్ళా దండు కట్టకపోతే అగో చెప్పంగా పోతావు. నీకే చెప్పేది ఇచ్చిపోతే ఏమైతుంది, మళ్ళీ ఎటు పోతున్నావు. నా దగ్గర లేవు 1 రూపాయి కూడా నేను ఇయ్యనియ్య. మన దగ్గర ఉంటాయి బీడీల పైసలు పింఛన్ పైసలు ఉంటాయి కానీ నేనియ్య. నా దగ్గర 1 రూపాయి లేవు, ఇస్తే కడతా లేకపోతే లేదు. మరి నాకోసం తెచ్చుకున్నా పైసలు. ఇక ఇట్లా అన్నామనుకో దేవుడు అంటిస్తారు. మన దగ్గర బీడీల పైసలు ఉంటాయి పింఛన్ పైసలు ఉంటాయి కానీ ఇయ్యం. ఏంటికిత్తాం, కయ్యమంటే కయ్యం ఆడిండు ఏంటికిత్తాం. మనం ఒక్కసారి ఇయ్యన్నామనుకో ఇయ్యనియ్యం. మరి అందుకోసమే దేవుడు అంటే ఇస్తారు పోతారు. మన ఆడలతో పెట్టుకుంటే ఈ మొగలు గెలుతారా మరి.